ఇప్పుడు మొటిమలు యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఈ మొటిమలు వచ్చేసరికి గిల్లడం అది మొదలు పెడుతూ ఉంటారు. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు పోవడానికి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉందా? డెఫినెట్గా అవైలబుల్ ఉందండి. మొటిమలు అనేది మనకి టీనేజ్లో చాలా కామన్. ఆ టైంలో అప్పుడప్పుడు హార్మోనల్ సర్జెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో యాక్నీ వస్తుంది. ఈ యాక్నీ అనేది లోపల గ్లాండ్ యొక్క ఇన్ఫ్లమేషన్. సో ఇప్పుడు అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ గిల్లకూడదు ఖచ్చితంగా. గిల్తే ఆ గ్లాండ్ ఏదైతే ఉందో మనం దాన్ని బయట నుంచి ట్రమటైజ్ చేస్తున్నట్టు. సో ఆ ట్రమటైజ్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఫ్లెష్ లాస్ అయిపోతుంది. సో దానివల్ల గుంతలాగా మారిపోయి యాక్నీ స్కార్ ఫామ్ అవుతుంది. సో ఈ యాక్నీ స్కార్స్ అనేవి రాకుండా ఉండాలంటే గిల్లకుండా ఉండాలి. అది చాలామందికి టీనేజ్లో అవేర్నెస్ ఉండదు కాబట్టి గిల్లేస్తుంటారు. సో కొంచెం పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకొని కొంతమంది డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అవుతారు. అండ్ గ్రేడ్స్ ఉంటాయి యాక్నీలో కూడా, grade 1 నుంచి grade 5 వరకు. అండ్ grade 3, 4, 5 అయితే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి. లేదు అంటే వాళ్ళకి ఈజీగా స్కారింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.